రైట్ డీటెయిల్స్ చూస్తే వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ సీఎం చంద్రబాబును ఆళ్ల నాని కలవనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రితో ఆయన భేటీ అవుతారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి జగన్ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలుగా రాణించిన వారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ కోవలోనే ఆళ్ల నాని సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారు. ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ అంతా ఖాళీ అయి టీడీపీలో చేరిపోగా ఆ పార్టీకి ఇంతకు ముందే వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని కూడా ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. రెండు నెలల క్రితమే ఆళ్ల నాని వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండగా రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరారు. గడిచిన ఎన్నికల్లో ఏలూరు నుంచి 4సారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ సీఎం చంద్రబాబుని ఆళ్ల నాని కలవనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రితో ఆయన భేటీ అవుతారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి జగన్ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలుగా రాణించిన వారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ కోవలోని ఆళ్ల నాని సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, సో ఆళ్ల నాని మరి కొద్దిసేపట్లో చంద్రబాబును కలవనున్నట్లుగా తెలుస్తుంది. టీడీపీలో చేరనున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలుగా మనం చూస్తున్నాము, వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతలందరూ చాలా మంది టీడీపీలో చేరడానికి అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారైతే కొంతమంది ఇప్పటికే టీడీపీలో చేరారు. ఆ కోవలకే ఏలూరు సంబంధించిన డిప్యూటీ సీఎం, వైసీపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా టీడీపీలో చేయడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలతో ఆయన మంత్రాలు సాగించారు. ఈ మంత్రాల నేపథ్యంలో టీడీపీ అయితే ఆయన ఆ పార్టీలో చేర్చుకోవడానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడిని ఆళ్ల నాని కలవనున్నారు. కలిసిన తర్వాత వెంటనే ఆ పార్టీలు చేరుతారా లేదా తర్వాత చేరుతారా అనేది మాత్రం తేలాల్సింది. ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు తోటి అపాయింట్మెంట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో 10:30 గంటలకు ఆళ్ల నాని సీఎం చంద్రబాబును కలుస్తారు. కలిసిన తర్వాత పార్టీకి సంబంధించిన వివరాలు, అదేవిధంగా తనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు అవి అన్నింటినీ ఆయన చంద్రబాబు చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత అయితే అప్పటికప్పుడు చేరితే పార్టీలో చేరవచ్చు, లేదా ఈ తర్వాత హంగు ఆర్భాటాలు చేసుకున్న తర్వాత ఘనంగా పార్టీలు చేరే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం చంద్రబాబుతో ఆయన కలవనున్నారు. ఇది మాత్రం పార్టీ వర్గాలు అయితే కొంత సంచలనం సృష్టించిందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆళ్ల నాని వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడు. సీఎం గా రాజశేఖర రెడ్డి ఉన్న దగ్గర నుంచి ఆళ్ల నాని ఆ కుటుంబంతో ఆళ్ల నానికి ఆ కుటుంబంతో ఎంత అనుబంధం ఉంది. ఆ తర్వాత ఆ సంబంధాన్ని జగన్ వైసీపీ అధినేత జగన్ తో కూడా కొనసాగించారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వ హయాంలోనే ఈయనకి డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. ఆరోగ్య శాఖ కూడా అప్పగించారు అప్పట్లోనే. ఆ తర్వాత 2.5 ఏళ్ల పాటు ఆ పదవి నిర్వహించిన తర్వాత ఆ పదవి నుంచి అప్పట్లోనే ఆయన తొలగించడం జరిగింది. ఆళ్ల నాని తొలగించాడు జగన్. ఆ తర్వాత నుంచి మాత్రం రాజకీయాలు కొనసాగినప్పటికీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంటే ఇటీవల 2024లో జరిగిన ఎన్నికల్లో మాత్రం దాదాపు 60,000 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బడేటి చెంటి మీద ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు ఆళ్ల నాని. అయితే ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ పరిణామాలతో చోటు చేసుకున్నాయి. కొంతకాలం నుంచి ఆళ్ల నాని టీడీపీలో చేరతారన్న ప్రచారం సాగింది. అదే సమయంలోనే జనసేనలో కూడా చేరే అవకాశం ఉందని చెప్పేసి ప్రచారం సాగింది. కానీ ఎక్కువ శాతం మాత్రం టీడీపీలో చేరతారని ప్రచారం సాగింది. అయితే దాదాపు 2 నెలల క్రితం ఈ ప్రచారం సాగినప్పటికీ తర్వాత అయితే సర్దుమడింది. కానీ అకస్మాత్తుగా నిన్న నుంచి మాత్రమే ఒకసారిగా రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలోనే ఆయనకి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు అయితే అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేశారు. అంటే దీనికి సంబంధించి మంత్రాలు మాత్రం అండర్ గ్రౌండ్ లో సాగినట్లు మనకు తెలుస్తుంది. అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నారన్న అంశం మాత్రం
కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత ఈ రోజు ఉదయం 10:30 గంటలకు చేరుతున్నారు. 10:30 గంటలకు చంద్రబాబుని కలిసిన తర్వాత పార్టీలో ఎప్పుడు చేరేది లేదా వెంటనే చేరుతారనేది మాత్రం తెలుస్తుంది. నీలిమ. థ్యాంక్ యూ రాంబాబు.